రాష్ట్ర టూరిజం ప్రమోషన్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా కిన్నెరసాని రావటం అనేది చాలా సంతోషించారు. కిన్నెరసాని అనేది ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం. ఇది కావ్యాల్లో అనేక గ్రంథాల్లో కూడా ఈ కిన్నెరసాని పేరుని ప్రస్తావించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కిన్నెరసాని పరిసర ప్రాంతాలన్నీ కూడా మంచి మంచి ఐలాండ్స్తో చుట్టూ అడవితో మధ్యలో నీళ్లతో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది కాబట్టి దీన్ని టూరిజం స్పాట్గా బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టూరిజం మంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా శాసనసభ్యుల్ని మమ్మల్ని అందరం తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇప్పుడే అన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సంబంధిత శాఖలన్నింటినీ ఇరిగేషన్, ఫారెస్ట్, ఎనర్జీ, తర్వాత టూరిజం, ఇతర రెవెన్యూ శాఖ, అన్ని శాఖల్ని సంబంధించి ఒక సమన్వయంతో ఒక సమావేశం పెట్టి ఆ సమావేశం నుంచి వచ్చినటువంటి ఆలోచనల నుంచి ఒక కన్సల్టెంట్ని తీసుకొని, అది కూడా వరల్డ్ బెస్ట్ కన్సల్టెంట్ని అపాయింట్ చేసుకొని ఆయన ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ని మంత్రి గారు పరిశీలన చేసిన తర్వాత వారు పరిశీలించి దాన్ని సూటబుల్గా ఉందనుకుంటే దాన్ని యాక్చువల్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం తగు నిర్ణయం చేయడం కూడా జరిగింది. సో కిన్నెరసాని ప్రాంత ప్రజలకు కానీ అట్లాగే ఇటువంటి ప్రకృతిలో ఆస్వాదించాలనుకుంటున్న అందరూ కూడా ఒక మంచి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. వారి వచ్చినందుకు వారిటన్నిటిని చూసి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నందుకు జిల్లా వాసిగా నేను వారికి అభినందనలు కూడా తెలియజేస్తాను. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కొననేని సాంబశివరావు కూడా స్పష్టంగా చాలా రోజుల నుంచి కిన్నెరసాని అభివృద్ధి కోసం కార్యకలాపాలు చేపట్టాలి, ప్రాజెక్ట్ డెవలప్ చేయాలని పదే పదే అడుగుతా ఉన్నారు. అలాగే స్థానిక శాసనసభ్యులు భద్రాచలం శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ, లేకపోతే మన పాయ వెంకటేశ్వర గారు పినపాక శాసనసభ్యులు కానీ, సత్తుపల్లి డాక్టర్ రాఘమయ్య గారు కానీ, లేకపోతే మన జాల ఆదినారాయణ గారు కానీ, అశ్వరపేట సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా వారి వారి ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రకృతి పరమైనటువంటి అంశాలు, అక్కడ ఉన్న స్పాట్స్ అన్నింటినీ కూడా మంత్రి గారు దృష్టికి తీసుకొని వచ్చారు. వారు కూడా వాటిని కూడా పరిశీలన చేసి జిల్లా వ్యాప్తంగా అంతిమంగా ఈ జిల్లాని టూరిజం మ్యాప్లో అద్భుతంగా ఉంచడం కోసం వారు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తాం. థ్యాంక్ యూ.